బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ గానే బరిలోకి దిగాలని కమలనాథులు ఫిక్స్ అయినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అన్ని లోక్సభ సీట్లకు ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ ఇప్పటికే అధిష్టానం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తు గాని అవగాహన కానీ ఉండదని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనలను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చడం జరిగింది. ఇదే విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణ నాయకులకు చేరవేసినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని గట్టిగా అటు ప్రజలకు ఇటు బీజేపీ కార్యకర్తలకు చెప్పాలని రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి కీలక నేతలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. పొత్తు ప్రతిపాదనకు విముఖత రావడంతో పాటు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ కాకపోవడంతో మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాలకు తెరపడినట్లయింది. ఎవరితోనూ పొత్తు లేకుండానే తెలంగాణలో మొత్తం 17 సీట్లకు పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, పార్టీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. వారిద్దరూ బీఆర్ఎస్ తో పొత్తు ప్రతిపాదనలను తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ చేయించిన సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే 6 సీట్లు సునాయాసంగా గెలుచుకుంటుందని, మరో 2 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉందని తేల్చాయని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు లేదు అనేది కూడా బీజేపీ క్లియర్ గా చెప్పినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. చానకి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో 17 సీట్లకు గాను బీజేపీతో కలిసి పోటీ చేయాలని చెప్పేసి పార్టీ ఓటమి తర్వాత, సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. బీజేపీకి సంబంధించి ఒక ముఖ్య నేత ద్వారా మధ్యవర్తిత్వం నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నాలను కూడా బెడిసి కొట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు చేసుకుని ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించుకున్నారు. అయితే అది అధికారికంగా చెప్పకపోయినప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్య నేతలతో కలిసి. కానీ శివక్షణంలో రాష్ట్ర బీజేపీ నేతలు కేసీఆర్ యొక్క ప్రతిపాదన, కేసీఆర్ తో జరగబోయేటువంటి స్నేహానికి సంబంధించిన అంశాలపైన చాలా సీరియస్ గా ఆ పార్టీ అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ తో జత కట్టేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ 4 ఎంపీ సీట్లకు ఇంకో 4 ఎంపీ సీట్లు కూడా మనం గెలిచే అవకాశం ఉంది. అందులో 6 గ్యారంటీగా ఉన్నాయి. ఒంటరిగా వెళ్తే ఇంకా 2 కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ అనేటువంటి ఓడిపోయిన పార్టీ, అదేవిధంగా చచ్చిన పాము లాంటి పార్టీ తోటి మనం వెళ్లి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్ గా కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా లక్ష్మణ్ కావచ్చు, ఈటెల రాజేందర్ వీళ్ళందరూ కూడా చాలా కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాదు, ప్రెస్ మీట్లు పెట్టి అదేవిధంగా బహిరంగ సభల్లో బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రబోధలు వచ్చినా 2 చెంపలు పగలగొట్టండి ఎవరన్నా పొత్తు ఉంది అని చెప్పేసి బహిరంగంగా కామెంట్లు చేసినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తో బీజేపీకి ఉన్నటువంటి బలాన్ని వాళ్ళు అంచనా వేసుకోవడం చేతనే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని అధిష్టానాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. దాంతో అటు అమిత్ షా గానీ, మోడీ గానీ, గడ్కరీ గానీ, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా కలిసేందుకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యని చెప్పేసి కేసీఆర్ పర్యటన కూడా ఈ రోజు రద్దయినట్టుగా తెలుస్తా ఉంది. సో ఒంటరిగా వెళ్తే 6 సీట్లు వస్తున్న నేపథ్యంలో పొత్తులోకి వెళ్లి అనవసరంగా చెడగొట్టుకోవడం ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ నేతల్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీతో స్నేహం ఉంది అనేటువంటి లోపాయకారి ఒప్పందం ఉంది బీఆర్ఎస్ అని చెప్పినటువంటి ప్రచారంతో తమకు రావాల్సిన స్థానాలను కూడా తగ్గిపోయాయి. కేవలం 8 స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పేసి ఒక అంచనా బీజేపీలో బలంగా ఉన్న నేపథ్యంలో ఇక బీజేపీ పార్టీ అనేది ఒంటరిగానే పోతుంది, ఒంటరిగానే బలాన్ని పెంచుకుంటుంది ఈ రాష్ట్రంలో అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. పార్టీ ముఖ్య నేతలంతా కూడా యాంటీ కేసీఆర్ గానే పనిచేశాం, ఇప్పటి వరకు యాంటీ కేసీఆర్ గానే కొట్లాడాము. అటు కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల విషయంలో, పథకాల విషయంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పైన పోరాటం చేశాం. కాబట్టి అటువంటి కేసీఆర్ ని పట్టుకొని ఈ రోజు వేదికలు పంచుకుంటే ప్రజలకు సమాధానం చెప్పడంలో కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి అది బీజేపీకే నష్టం తప్ప బీఆర్ఎస్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ కి ఏం జరిగినా ప్రయోజనమే అనేటువంటి ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇదే విషయాన్ని అక్కడ అధిష్టానానికి చెప్పి ఒప్పించుకున్న తర్వాతనే బీఆర్ఎస్ తో ఇక స్నేహం లేదు, ఒంటరిగానే పోటీ అనేటువంటి బీజేపీ నిర్ణయం తీసుకుంది అని అనుకోవచ్చంటారు. అంటే సర్వేల ఆధారంగానే ఈ మార్పు జరిగిందని అనుకోవచ్చంటారా?
ఖచ్చితంగా సర్వేలు ఒకటి, అదేవిధంగా అయోధ్య విషయం తర్వాత మోడీ గ్రాఫ్ పెరిగిందనేటువంటి ఒక ప్రచారం బలంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా బీఆర్ఎస్ బలం అనేది బాగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక అంచనా బీజేపీ నేతల్లో బలంగా నాటుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలందరూ కూడా పార్టీలు మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పార్టీ బలహీన పడతా ఉంది. కేవలం రక్షణ కోసం మాత్రమే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీతో పొత్తుకు వెంపర్లాడే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్. కాబట్టి ఆ బలం ఏదో మన ద్వారా వాళ్ళు బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రక్షణ కవచం కోసమే బీజేపీ వద్దకు వస్తున్నాడు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని ఉపేక్షించేది లేదు. ఆ పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం, అదేవిధంగా ఒక వ్యక్తి బీజేపీకి చేసినటువంటి నష్టం ఏదైతుందో అవన్నీ కూడా మనతో పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు స్నేహం ద్వారా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లేదు. సొంతంగా బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో తమకు సానుకూల పవనాలు వస్తున్నాయి. కాబట్టి అలాంటప్పుడు ఎందుకు పార్టీతో అనేటువంటి ఆలోచనకి బీజేపీ నేతలు వచ్చారు. ఆ బీజేపీ నేతలు చాలా క్లారిటీగా, బలంగా, ధైర్యంగా మేము ఒంటరిగానే పోతాము, 6 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, పార్టీ వర్గాల సమాచారం కావచ్చు. ఇంకొక 2 లేదా 3 స్థానాల్లో బలమైనటువంటి పోటీ ఇస్తే అవకాశాలు ఏమన్నా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీతో స్నేహం అనేది ఉండకూడదు అని ఒక డిసైడ్కి వచ్చిన తర్వాతనే అధిష్టానం చెప్పారు. అధిష్టానం చెప్పిన తర్వాత అధిష్టానం తమ అపాయింట్మెంట్లు కానీ ఆలోచనలు కానీ అన్ని మార్చుకున్న తర్వాతనే కేసీఆర్ ఇక్కడ ఢిల్లీకి రావద్దు అని చెప్పేసి తమ కోసం అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా కవితకి ఈడీ నోటీసులు పంపిస్తూనే ఉన్న సందర్భం మనకు కనిపిస్తూనే ఉంది. ఈ విధంగానే లోపాయికారి ఒప్పందం కూడా బీఆర్ఎస్ బీజేపీ చేసుకుందనే కామెంట్స్ కూడా మనం వింటూనే ఉన్నాం. ఏంటి అసలు ఇదంతా ఏం జరుగుతుందని అనుకోవచ్చు అంటారు రాజు? సో ఆ లోపాయికారి ఒప్పందం అనే ప్రచారమే బీజేపీ కొంప ముంచింది అనేది బీజేపీ నేతల వాదన. కవిత లిక్కర్ కేసు విషయంలో కూడా కవితను అరెస్ట్ చేస్తారు అని రాష్ట్ర బీజేపీ నేతలు అనేక ప్రకటనలు చేశారు. కానీ ఏ సందర్భం వచ్చినా ఆమెను అరెస్ట్ చేయకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చాలా సార్లు చేసి సక్సెస్ అయినటువంటి పరిస్థితి. కవితను మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి అని కాంగ్రెస్ సవాల్ చేసింది. అరెస్ట్ చేసి చూపిస్తారని చెప్పేసి బీజేపీ నేతలు ఆ అధిష్టానంపై నమ్మకంతో కామెంట్లు చేయడం జరిగింది లిక్కర్ కుంభకోణం విషయంలో. కానీ ఇప్పటివరకు ఈడీ నోటీసులు విచారణ పేరుతోటే కాలయాపన చేశారు. సో ఇదే వీళ్ళ యొక్క లోపాయకారి ఒప్పందానికి ఒక నిదర్శనం అని చెప్పారు. అదేవిధంగా మోడీ బహిరంగ సభల్లోకి వచ్చినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాళేశ్వరం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం గా మారిపోయింది, దీని మీద చాలా అవినీతి జరిగిందని రాజా మీరు ఒక నిమిషం అలాగే లైన్ లో ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ ప్రకాష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కృష్ణారెడ్డి అండి నేను. కృష్ణారెడ్డి గారు, బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది అనేది నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఇంత సడన్ గా మార్పు? బీఆర్ఎస్ తో పొత్తు అయితే ఉంటుంది అని చెప్పింది. సడన్ గా ఏంటి ఈ డెసిషన్? పొత్తు అనేది ఎక్కడ మాట్లాడలేదు మేడం. అఫీషియల్ గా ఎక్కడ డిక్లేర్ చేయలేరు. ఎక్కడ కూడా మా రాష్ట్ర నాయకత్వం గానీ జాతీయ నాయకత్వం గానీ బీఆర్ఎస్ తోటి పొత్తు అనేది గానీ అవగాహన అనేది గానీ ఎప్పుడు వాళ్ళతోటి మాకు ఎలాంటిది లేదు. ఇదేం లేదు. బయట ఏంటంటే కొన్ని స్పెక్యులేషన్స్ తీసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కవితను అరెస్ట్ చేయకపోవడం విషయంలో వీళ్ళు ఒకటే అయ్యారనేది ఏదైతే దుష్ప్రచారం చేశారో అది అలాంటిదే మళ్ళొకసారి చేద్దామనేది తీసుకొచ్చారు. అది బయటకు లీక్లు ఇచ్చేసి బీజేపీని బదనాం చేద్దామనే ఒక కార్యక్రమం తీసుకున్నారు. యొక్క జాతీయ నాయకులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, అలాగే జాతీయ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారు దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే మా విజయ సంకల్ప సభలో ప్రతి సభలో కూడా మా యొక్క సీనియర్ నాయకులు బండి సంజయ్ గారు కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ తీవ్రంగా ఖండించడం జరిగింది. దాంతో కాంగ్రెస్ కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అనే ఒక విషయం మర్చిపోయి కొడంగల్ సభలో మరొకసారి అనుచిత వ్యాఖ్యలు ఈ పొత్తు విషయంలో మాట్లాడము, దాని మీద మా యొక్క రియాక్షన్ తోటి ఇదంతా తప్పుడు ప్రచారానికి తెరదీద్దామనే ఒక ఆలోచన చేస్తే మా యొక్క పార్టీ నుంచి సివియర్ గా ఖండన ఉండడంతో ఈ యొక్క సమస్యను బ్యాక్ వెళ్ళిపోయింది. అలాగే ఇందాక కూడా మార్నింగ్ నేను డిబేట్ లో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, బీజేపీ సింగిల్ గానే వెళ్తుంది. బీఆర్ఎస్ తోటి పొత్తు అంటే అది ఆత్మహత్య చేసుకోవడంతో సమానంగా అని చెప్పేసి మాట్లాడుతున్నాము మేము.
బీఆర్ఎస్ అనేది ఇక అయిపోయింది, దాని గత చరిత్ర గతమే. ఇక దానికి పుట్టు పూర్వోత్తాలు అంటే కృష్ణారెడ్డి గారు ఒకటి అంటే లిక్కర్ స్కామ్ లో కూడా కవితని ఎన్నిసార్లు ఈడీ అరెస్ట్ చేయాలని చూసినా కూడా అరెస్ట్ చేయని పరిస్థితి. ఎందుకు దాదాపుగా అరెస్ట్ వరకు వెళ్లి కూడా ఆమెను వదిలిసిన సిచ్యువేషన్ కనిపించింది. అప్పుడు మీకు నెగిటివ్ అవ్వలేదా? మేడం, దీంట్లో తప్పుడు ప్రచారం ఎక్కువ జరిగింది. అందులో జరిగిన వాస్తవాలు ఏంటంటే, ఈడీ విచారణకు పిలిచినప్పుడు ఈడీ విచారణకు నోటీసులు ఇచ్చారు కవిత గారికి. కవిత నోటీసును క్షుణ్ణంగా మన ఛానళ్లు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, మా యొక్క పార్టీ నాయకులు కానీ, కొంతమంది బయట వ్యక్తులు కానీ కరెక్ట్ చదవలేరు. నోటీసు ఏం నోటీసు ఇచ్చారు? మీరు ఆరోపణలు వచ్చినాయి, మీకు ఇన్వాల్వ్ ఉన్నట్టుంది, మీ మీద ఎవరైతే జైల్లో ఉన్న అతను మీ మీద ఆరోపణలు చేశాడు, మీరు 10 ఫోన్లు చేంజ్ చేశారంటున్నారు, వాటి మీద ఏం చేశారు, ఎందుకు చేంజ్ చేశారు, అవి అన్నిటినీ మాకు కావాలని చెప్పేసి ఈడీ విచారణకు 2 సార్లు పిలిచినప్పుడు అడిగితే ఆమె వెళ్ళి అవన్నీ నేను యూజ్ చేశాను, నా దగ్గరనే ఉన్నాయని చెప్పేసి ఫోన్లు మనము అందరం చూసాము, జాతీయ మీడియాకు షో చేసేసి వెళ్ళి ఈడీకి ఇచ్చింది. ఈడీకి ఇచ్చిన తర్వాత ఇవాళ ఇస్తే నెక్స్ట్ డేనే డీకోడ్ చేయడం కాదు. కాబట్టి వాటి మీద అంత సమాచారం చేసుకోవడానికి వాళ్ళకి టైం పడుతుంది. అదంతా సమాచారాన్ని సేకరించకుండానే ఆమెను అరెస్ట్ చేయాలంటే అది మీ దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని. దాన్ని పక్కదారి పట్టించేసి కాంగ్రెస్ తప్పుడు ప్రచారానికి తెరదీసేసి ఎంతసేపు ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ను ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. గత 70 సంవత్సరాల నుంచి, స్వతంత్రం వచ్చిన నుంచి కాంగ్రెస్ చేస్తున్న విధానాలు గాని, కాంగ్రెస్ దేశ ప్రజలను నమ్మిస్తున్న విషయాలను వాళ్ళు ఏదైనా చెప్తే నమ్మరు అనే దాని మీదకి వచ్చేసి ఎదుటోని మీద బురద జల్లేసి మనం లబ్ధి చేకూరుస్తామనే ఒక ఆలోచనకు వచ్చి బీజేపీని బీఆర్ఎస్ తోటి అంటగాగుతుందని చెప్పేసి బయట ప్రచారం చేసి లబ్ధి చేకూర్చుకోవాలని అధికారంలోకి వచ్చారు. మీరు అదే చూడండి, తెలంగాణలో మనకు ఎవరైతే సోషల్ మీడియా కానీ, ఏదైతే సామాజికంగా కానీ సమాజంలో ఎంతో కొంత అవగాహన ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కోటేలే. హైదరాబాద్ కానీ, హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న దగ్గర కానీ, అలాగే మీరు జిల్లాలలో చూస్తే కూడా మెట్రో ప్రాంతంలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ వాళ్ళు చాలా తక్కువ సీట్లు గెలిచారు. ఓన్లీ రూరల్ ప్రాంతాలలో ఎవరన్నా ఏదన్నా చెప్తే విని ఓట్లేసేది ఉంటే చూడు, అక్కడనే వీరి తప్పుడు ప్రచారాన్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఇది చేశారు. కానీ ఎక్కడ కూడా మీరు చూడండి, ఎక్కువ కూడా కాంగ్రెస్ గెలిచింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కృష్ణారెడ్డి గారు ఇంకోటి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కవితపై యాక్షన్ తీసుకోకపోవడంతో ఓడిపోయిన ఫీలింగ్ లో ఏమైనా బీజేపీ ఉందా? దానికంటే కూడా మాకెందుకంటే సంస్థాగతంగా కొంత తప్పులు జరిగినాయి. దాన్ని అన్ని కూడా మేము మొన్న సరి చేసుకోవడం జరిగింది. పార్లమెంట్ సమీక్ష సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. ఏదో కొంతమంది బీజేపీ బండి సంజయ్ గారి పాదయాత్ర అనుకోండి, నరేంద్ర మోడీ గారి చరిష్మా అనుకోండి, జాతీయ స్థాయిలో జరుగుతున్న బీజేపీ ఆదరణతోటి బీజేపీ బలంగా అవుతుందని చెప్పేసి కొంతమంది నాయకులు పార్టీలోకి కృష్ణారెడ్డి గారు అంటే మీరు కొన్ని తప్పులు సరిదిద్దుకున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా కవిత ఇష్యూకు సంబంధించి కూడా కొంచెం ఓటమిని అంగీకరిస్తున్నారని అనుకోవచ్చంటారా? దాంట్లో జరిగింది ఏంటంటే, మా నాయకులు కూడా ఒకరిద్దరు వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఒకరిద్దరు మా నాయకులు తొందరపడి ఇవాళ అరెస్ట్ అవుతుంది, రేపు అరెస్ట్ వస్తుందని కొంత తొందరపడి మా స్టేట్మెంట్లు ఇవ్వడము, అరెస్ట్ కాకపోవడము. మేమేమైందంటే అపోజిషన్ పార్టీకి కొంత అవకాశం ఇచ్చిన వాళ్ళమైనము. కాబట్టి నిన్న తప్పుడు ప్రచారానికి ఆస్కారం లేపగానే ఇంబటనే మా యొక్క నాయకులు స్పందించడము, మేము స్పందించడము, దాంతో ఈ యొక్క ఇష్యూను ప్రజలు తొందరగా గ్రహించండి చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఈ ఫీలింగ్ తో అయినా ఇప్పుడు ఏమైనా కవిత మీద ప్రెషర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చంటారా? ఇక్కడ అసలు జనరల్ గా ఏమవుతుందంటే, చాలా మంది తప్పుడు కవిత అనేది దానికంటే ఎక్కువ కాళేశ్వరం మీదకి వెళ్ళి కవిత మీదకి ఎందుకు వచ్చింది అనేది అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు, మేటిగడ్డ, అన్నారము, మల్లన్న సాగర్ కట్టిన కాంట్రాక్టర్లు పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత దాని మీద వీళ్ళు
విచారణను గాని దాని మీద మేము అడిగాము. ఉమ్, సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ రాయండి, ఇమ్మీడియట్లీ 48 గంటల్లో మేము ఎంక్వైరీ వేపిస్తామని చెప్పాము. అలాగా చేయట్లేదు. అసెంబ్లీలో అఖిలపక్ష కమిటీ అన్నా వేయండి, దాంతో నిజ నిజార్థాన బయటకు వస్తుంది, ఎంత అవినీతి జరిగింది, ఏం జరిగింది అనేది. అది చేయట్లేదు. ఏదో సింగిల్ జడ్జి తోటి వేస్తామన్నారు, రిటైర్డ్ జడ్జి అన్నా, అది కోర్టు ఒప్పుకోవట్లేదని ఇవాళ బయటకు తీసుకొచ్చారు. ఈ యొక్క లోపాయికారి ఇప్పుడు మళ్ళా ఏవైతే వీళ్ళు కాంట్రాక్టర్స్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని గాని కొంతమంది మినిస్టర్లను కలిసిన తర్వాత ఆ యొక్క కాళేశ్వరం అవినీతిని గాని, మిషన్ కాకతీయ మీద గాని, ఈ వీటి మీద జరిగిన అవినీతి బయటకు రాకుండా ఉండాలి అంటే మళ్ళీ కవిత ఇష్యూను బయటకు తీసుకొస్తున్నారు. కవిత గారు ఇష్యూస్ బయటకు వచ్చింది, ఆల్రెడీ దర్యాప్తు సంస్థలు నడుస్తున్నాయి. దానికి వాళ్ళకి ఎప్పుడు ఏది డౌట్ వచ్చినా ఈమె ఇచ్చిన దాని మీద ఏదన్నా ఆధారాల మీద డౌట్ వస్తే గనక వాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళ యొక్క అనుమానాలను తీసుకుంటున్నారు. ఒకవేళ ఈమె ఇన్వాల్వ్ కనుక ఉన్నట్టుంటే ఇమ్మీడియట్లీ దర్యాప్తు సంస్థలు వాళ్ళ యాక్షన్ తీసుకొని ఆమెను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కృష్ణారెడ్డి గారు, అంటే ఫైనల్ గా మొత్తంగా అంటే అసెంబ్లీ ఓటమిని అంగీకరించి పార్లమెంట్ ఎలక్షన్స్ లో తప్పుల్ని సరిదిద్దుకొని అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ కి వెళ్తున్నామని అంటారు. 100% మేడం. ఇందులో పార్లమెంట్ కి వెళ్లే దాంట్లో కూడా మేము కొన్ని ఇది చేసుకుంటున్నాం. మాకు కవిత ఇష్యూ అనేది చాలా చిన్న మ్యాటర్ అయింది. మాకు జరిగిన వేరే కొన్ని ఇష్యూస్ తోటి బయట వ్యక్తులు వచ్చేసి వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు వచ్చేసి 10-15 మంది పార్టీకి చేసింది ఏమీ లేకుండా ఇక్కడ పార్టీలో కొంత ఎఫెక్టివ్ కనబడగానే ఎదుటి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ప్రజలు నమ్ముతున్నారు, బీజేపీ చేసే ఆరోపణలను నమ్ముతున్నారని చెప్పగానే రాత్రికి రాత్రి పార్టీలు మారి ఇటు వచ్చి మళ్ళా అటు పోవడంతో వాళ్ళు మాకు సంస్థాగతంగా పనిచేసే నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఇబ్బంది జరిగింది. ఈసారి బయట వ్యక్తులకు కాకుండా పార్టీ లైన్ లో పనిచేసి పార్టీ విలువలు తెలిసిన వ్యక్తికి గుర్తింపిచ్చేసి పార్టీ లైన్ లో వెళ్తేనే మాకు గుర్తింపు వస్తుందని చెప్పేసి పార్టీ అధినాయకత్వం ఇది చేయడం జరిగింది. అందుకనే ఇప్పుడు ఎంతమంది మా పార్టీలో జాయిన్ అవుతున్నావా వద్దు అనేదే మా పార్టీ చెప్తుంది. పార్టీకి బలంగా ఉంది. ఈసారి 14 నుంచి 15 సీట్లు మేము గంటపదంగా గెలుస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లో జాయిన్ అయినందుకు కృష్ణారెడ్డి గారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ గానే బరిలోకి దిగాలని కమల్నాథులు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అన్ని లోక్సభ సీట్ల ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. బీఆర్ఎస్ తో పొత్తు గానీ అవగాహన కానీ ఉండదని కూడా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొత్తు ప్రతిపాదనను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటు హోంమంత్రి అమిత్ షా కూడా తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణ నాయకులకు చేరవేశారు. బీఆర్ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నామనే విషయాన్ని గట్టిగా అటు ప్రజలకు ఇటు బీజేపీ కార్యకర్తలకు చెప్పాలని కూడా రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఇటు ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి కీలక నేతలకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. పొత్తు ప్రతిపాదనకు విముఖత రావడంతో పాటు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ కాకపోవడంతో మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రేమేందర్ రెడ్డి గారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి ప్రేమేందర్ రెడ్డి గారు. నమస్తే. నాకు వాయిస్ సరిగా రావడం లేదండి. ఆడియో క్లియర్ గా ఉందా అండి? నాకు వినబడడం లేదు ప్రేమేందర్ రెడ్డి గారు. కొద్దిగా లో వినబడుతుంది. హలో, ఓకేనా ఇప్పుడు నా ఆడియో? చెప్పండి. ఇప్పుడు కూడా చెప్పండి. ఏంటి బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి కూడా ఒక డెసిషన్ తీసుకుంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు ప్రేమేందర్ రెడ్డి గారు? ఇది చాలా అప్రోప్రియేట్ డిసిషన్. ఎందుకంటే
ఇది ప్రజలందరూ కోరుకుంటున్నది కూడా అదే. ఈ రోజు తెలంగాణ ప్రజలు గాని, దేశ ప్రజలు గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి ఈ దేశంలో ఏర్పడాలి. ఆ విధంగా ఏర్పడాలంటే ఎటువంటి యొక్క అంటే కాంప్రమైజ్డ్ ఫోర్సెస్ తోని, అపీజ్మెంట్ ఫోర్సెస్ తోని పొత్తు పెట్టుకోకుండా ముందుకెళ్తేనే అది సాధ్యమవుతుంది అనే ఒక భావన ఈ రోజు దేశ ప్రజల్లో ఉంది, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో కూడా ఉంది. తెలంగాణలో ఉన్న రెండు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ మాకు సహజంగానే మాకు ప్రత్యర్థి. అదే విధంగా బీఆర్ఎస్ తోని మేము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే వస్తున్నాం. కాబట్టి ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మేము ఒంటరిగానే ఈ రాష్ట్రంలో 17 స్థానాలకు పోటీ చేయాలని, 17 స్థానాలను కైవసం చేసుకోవాలి హైదరాబాద్ తో సహా అనే యొక్క లక్ష్యంతోనే మేము ముందుకు పోతున్నాం. అంటే ప్రేమేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ కి బీజేపీ బి టీం అని కూడా మీరు ప్రత్యర్థి అని ఎవరైతే చెప్తున్నారో కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎద్దేవా చేసిన పరిస్థితి మనకి కనిపించింది. వాటికి అన్నిటికీ ఈ రోజు బీజేపీ తెరదించుతుందా? అంటే అవన్నీ కూడా అబద్ధం అని తేలిపోయింది కదా. వాళ్ళు అబద్ధాలు మాట్లాడతారు, అబద్ధాలు ప్రచారం చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల ముందు వాళ్ళ యొక్క అవసరం కోసం, వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇటువంటి అబద్ధ ప్రచారం చేసి ఇంకొకటి కూడా కలిపారు అందులో. టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీ, బీజేపీ మూడు ఒకటే. మరి ఎన్నికలు కాగానే మజ్లిస్ పార్టీతోని కౌగలించుకున్నది ఎవరు? మజ్లిస్ పార్టీతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నది ఎవరు? అంటే ఏమిటి, ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలు గ్రహించింది కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎటువంటి యొక్క స్వచ్ఛమైన రాజకీయాలు నడుపుతుంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా గుర్తించిండ్రు. భారతీయ జనతా పార్టీకి వీళ్ళతో కొత్త అవసరం లేదు. ముఖ్యంగా ఇంకొకటి జరగబోయేది ఏంటంటే ఎన్నికలు పూర్తి కాగానే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కలిసే అవకాశాలు. ఎందుకంటే వాళ్ళ సహజ మిత్రులు, గతంలో కూడా వాళ్ళు కలిసి పోటీ చేసిండ్రు, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. వాళ్ళ యొక్క ఇద్దరు కూడా మజ్లిస్ పార్టీకి దగ్గర ఉండే వాళ్ళే వాళ్ళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏనాడు మజ్లిస్ పార్టీతో పొత్తు లేదు, ఏనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదు, ఏనాడు బీఆర్ఎస్ తో పొత్తు లేదు. కాబట్టి మేము ఏదైతే చెప్తున్నామో అదే ఆచరిస్తున్నాము. వాళ్ళు మాత్రం సమయానుకూలంగా వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం. ఇంకోటి వాళ్ళ బీఆర్ఎస్ అనేది ఇర్రిలెవెంట్ స్టేట్ పాలిటిక్స్ లో. ఏమిటి వాళ్ళకి ఇవాళ ఇక్కడ అధికారంలో లేరు, వాళ్ళు ఒక సీటు గెలిచినా దాని వల్ల ఉపయోగం లేదు, అది కాంగ్రెస్ కే ఉపయోగం. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంకు రాదనేది వాళ్లకు తెలుసు, అందరికీ తెలుసు. రానప్పుడు వాళ్లకు సభ్యులను ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఎవరైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడని దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందుకోసమే తెలంగాణ అత్యధికమైన యొక్క సభ్యులను బీజేపీ సభ్యులను గెలిపిస్తే తెలంగాణకి ఇంకొక లాస్ట్ టైం 4 గెలిస్తేనే 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనేక రూపాలలో. కాబట్టి ఈసారి కనుక 17 మంది గెలిస్తే తెలంగాణ యొక్క అభివృద్ధికి తెలంగాణలో ఎక్కువ మంది మంత్రులు వస్తారు, కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి, ఇంకా తెలంగాణకి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చే డోకా ఏం లేదు, వాళ్ళు ఉంటారు. కాబట్టి కేంద్రంలో బీజేపీని తెచ్చుకుంటే తెలంగాణకు ఉపయోగం రెండు వైపులా అని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఈరోజు. అంటే ప్రేమేందర్ రెడ్డి గారు, ఇంకొకటి అంటే మీకు బి టీం కాదు బీజేపీ అని చెప్తున్నారు, అన్ని అబద్ధాలు. మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు అని చెప్తున్నారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం అవన్నీ కూడా. దీంతో పాటుగా మరి కవిత నిన్న మొన్న అరెస్ట్ అయిపోతారని కూడా గత 1-2 months ముందు కూడా చాలా హడావిడి చేసిన పరిస్థితి మీ బీజేపీ నాయకులే. ఈ రోజు కాదు రేపు అరెస్ట్ అయిపోతారు అని చెప్పి. ఏంటి ఇప్పటి వరకు కూడా ఈడీ చాలా సార్లు నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఇచ్చింది ఈడీ నోటీసులు కవితకి, ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. ఏంటి మీ నాయకులే చెప్పారు కదా ఈ రోజు కాదు రేపు అరెస్ట్ అవుతుంది అని. ఇప్పుడు అది చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దానికి మాకు సంబంధం లేదు. ఇప్పుడు చట్టము కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది. అది భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ పార్టీ, పొలిటికల్ పార్టీగా మేము మా యొక్క ప్రజల ఆకాంక్ష ఏది ఉన్నదో అది మాట్లాడుతాం తప్పితే దానికి మా సంబంధం. ఇంకా అంతకు మించి ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ నేరేటివ్ తీసుకొచ్చి వాళ్ళు లబ్ధి పొందింది కదా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. మరి ఇప్పుడు వాళ్ళ అధికారంకి వచ్చి ఎందుకు కాపాడుతున్నారు? డ్యామ్ కూలిపోయిందని వాళ్ళే చెప్పిండ్రు. డ్యామ్ కూలిపోయింది, తర్వాత అవినీతి జరిగింది, లక్షల కోట్ల అవినీతి జరిగింది, ఈడు జరిగింది, అదే జరిగింది. మరి ఒక్కరిని ఇంతవరకు కవితను గాని, కేటీఆర్ ను గాని, కేసీఆర్ ను గాని టచ్ చేస్తలేరు. ఎలాంటి ఒక అంతర్గత ఒప్పందం జరిగినందుకు టచ్ చేస్తలేరు. ఇవాళ చెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఇవాళ మేము ఇక్కడ అధికారంలో లేము. అంటే అంతర్గత ఒప్పందం జరిగితే అసెంబ్లీలో వాటర్ కోసం ఎట్లా ఫైట్ జరిగిందంటారు ప్రేమేందర్ రెడ్డి గారు?
అన్ని పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ మేడిగడ్డకు తీసుకువెళ్లిన పరిస్థితి కనిపించలేదా మనకి? ఏంటి తీసుకుపోవడం వాళ్ళు ఏంటిది ఇదంతా డ్రామా. నేనేమంటున్నానంటే ఒకవైపు ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే భారతీయ జనతా పార్టీ వెంటనే స్పందించి సెంట్రల్ గవర్నమెంట్ రాయడం వల్ల సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ యొక్క సభ్యులు విజిట్ చేసి ఇందులో పొరపాట్లు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. దానికి సమాధానం ఇయ్యలే ఆ రోజున్న యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఈ రోజున వీళ్ళు చెప్పేది ఏమున్నది అంటున్నాను అనేది కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఉంటే చర్య తీసుకోవాలి. ఇప్పటికీ 60 రోజులు అయిపోయింది, 60 రోజులు 70 రోజులు అయిపోయింది. ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఊరికే వాళ్ళ విషయంలో మాట్లాడి బెదిరించి వాళ్ళ దగ్గరికి తీసుకోవడము, కాంట్రాక్టర్లతోని కాంప్రమైజ్ అయిపోవడం, ఇది తప్పితే వాళ్ళు ఏది తెలంగాణ ప్రజలకు న్యాయం చేసింది ఏమిటి? అరే ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన యొక్క ప్రాజెక్టు కూలిపోతే ఇంతవరకు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు, మీరు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మీరు ఈ రోజు చెప్తున్నది ఏమిటి అంటే వట్టి యొక్క బ్లేమ్ చేయడం కోసమే. అంటే మీ మధ్యన అంతర్గతమైన ఒప్పందం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన. ఈ ఎన్నికల తర్వాత దాన్ని బయటికి తీద్దామనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. మహాకూటమియో లేకపోతే మరోటో దీని తర్వాత వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఇంకా బయటకు వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది, అప్పుడైనా ఇప్పుడైనా నో కాంప్రమైజ్ విత్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్. మేము ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరి పైన మేము పోరాటం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారం ఏందనేది పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తాం. వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు ఏమిటి, మిగతా ఏమిటి, ఇవన్నీ. ముందు నేను అంటున్నది ఏంటంటే ఈ రోజు పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలనేది ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, కేసీఆర్ అయ్యేది లేదు, అయ్యేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అందుకోసం నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే తెలంగాణకు లాభం జరుగుతుందని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణకు ఉపయోగం జరగాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అందుకోసమే అత్యధికమైన యొక్క సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ అండి ప్రేమేందర్ రెడ్డి గారు.